లగయ్యతో ఏంటి మీరింతవరకు పూల డెకరేషన్ పూర్తి చేయలేదా? ఊరేగింపంతా పూల డెకరేషన్ తో నిండిపోవాలి. ఇది డాక్టర్ జట్కా గారి పెళ్లి, ఆషామాషి కాదు, జాగ్రత్త. ఇంటిని పెళ్లి కూతుర్ని అలంకరించినట్టు అలంకరించండి. పెళ్లి కూతురులా ఎందుకు? ఇది పెళ్లి కొడుకు ఇల్లు కదా, అందుకని ఇంటిని కూడా పెళ్లి కొడుకులాగా ముస్తాబు చేయండి. లగయ్యతో పెళ్లి కూతుర్లా రెడీ చెయ్యండి అంటే అదొక సామెత అయ్యా మగడా. ఎలా అలంకరించాలో ముందు మీరు నిర్ణయించుకోండి. పెళ్లి కూతుర్లాగానా లేక పెళ్లి కొడుకులాగానా? ఊరికే నా మెదడు తినకయ్యా బాబు. ఎలా తయారు చేస్తారో త్వరగా కానివ్వండి. ఇక్కడ పనులన్నీ ఒక్కడిని చేయలేక చచ్చిపోతున్నాను. నువ్వు సాయం చేయడం లేదు, ఆ మోటు సాయం చేయడం లేదు. నేను డాక్టర్ జట్కా కోసం గుర్రం తీసుకురావడానికి వెళ్ళాను. డాక్టర్ జట్కా దాని మీద కూర్చుని పెళ్లి కొడుకులా ఊరేగుతూ పెళ్లికి వెళ్తాడు. లగయ్యతో అంటే ఈ వయసులో డాక్టర్ జట్కా గుర్రపు స్వారీ చేస్తాడనమాట. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకోగలేంది గుర్రం పైకి ఎక్కితే తప్పేంటట? నువ్వు వెళ్ళి ఏర్పాట్లన్నీ అయ్యాయో లేదో చూడు. నేను వెళ్ళి డాక్టర్ జట్కా ముస్తాబ్ అయ్యారో లేదో చూసొస్తాను. అరే పత్రు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నువ్వు బాగానే ఉన్నావులే, కానీ డాక్టర్ జట్కా ఏమయ్యారు? ఇంతకీ నువ్వెవరు? ఏంటి పత్రు, నేనే డాక్టర్ జట్కాని. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నువ్వా? నిజంగా నువ్వేనా? తల మీద ఏదో పిచ్చుగూడు పెట్టుకున్నావు, ఏంటది? పత్తులు, డాక్టర్ జట్కా ఎక్కడున్నారు? తయారై రావడానికి ఎంతసేపా? సరిగ్గా కళ్ళు పెట్టుకుని చూడు, డాక్టర్ జట్కా నీ ఎదురుగానే ఉన్నాడు. లగయ్యతో ఇంత భయంకరమైన గెటప్ వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఇలా చూసిందంటే పెళ్లి కూతురు మండపం నుంచే పారిపోతుంది. నా ప్రాణమిత్రుడా, ఎలా ఉన్నావు? నువ్వు చెప్పు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నీకేమిటన్నయ్యా, అందరం చందమామలా ఉన్నావు. ఇంతకీ ఎవరు నువ్వు? ఖచ్చితంగా పెళ్లి కొడుకు తరఫున కాదని అర్థం అవుతుంది. ఆ పెళ్లి కూతురు తరఫున వచ్చావా? మేం పట్టుకున్నాం కాబట్టి నువ్వు ఇంకా భూమి మీద ఉన్నావు, లేకపోతే నువ్వు కూడా మాలాగే పైకప్పుగా అంటుకుపోయేవాడివి. నీ ముందు నుంచి ఉన్నాడు చూడు, ఆయనే డాక్టర్ జట్కా. వద్దు వద్దు, ఇది నాకు వద్దు. ఇప్పుడు మీ అందరి కడుపు మంట చల్లారిందా? నేను డాక్టర్ జట్కాని. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ గుర్రం చాలా ఎత్తుగా ఉంది. నేను దీని మీద ఎక్కి కూర్చోలేకపోతే పెళ్లి ఊరేగింపు ఎలా బయలుదేరుతుంది? ఊరేగింపు బయలుదేరకపోతే ఇక నా పెళ్లి ఎలా జరుగుతుంది చెప్పండి? త్వరగా కానివ్వండి, పెళ్లి ముహూర్తం దాటిపోయేలా ఉంది. పొట్ట అప్పడం పగిలినట్టు పగిలిపోయిందే. నా నడుం కూడా విరిగిపోయినట్టుంది. మోటు ఏదో ఒకటి చెయ్యి. ఇలా అయితే డాక్టర్ జట్కాని కళ్యాణ మండపానికి కాదు, అందరం కలిసి హాస్పిటల్ కి మోసుకెళ్లాల్సి వస్తుంది. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒక ఐడియా వేయి. ఐడియా సర్జీ. అరే ఏం చేస్తున్నావు? వద్దు పత్రు, ఆపు. పత్రు, నీకు దండం పెడతాను, దయచేసి ఆపు. ఒక్క నిమిషం, ఇది ఆగట్లేదు. దీన్ని ఎలా కంట్రోల్ చెయ్యాలి? ఏదో ఒకటి నొక్కేస్తే పోయా. ఐఎమ్ సారీ పెద్దన్నయ్య. దయచేసి మోటు చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ ఎవరైనా తీసుకోండి. మీరు నా పెళ్లి జరిపించడానికి తీసుకెళ్తున్నారా లేకపోతే పైకి పంపిస్తున్నారా? మోటు, నీకు దండం పెడతాను, నేను వెళ్తున్నది గుర్ర పందాలకి కాదు. జరక్క పెళ్లి జరుగుతోంది, నన్ను వదిలేయి. మోటు పత్రు, నా గుర్రాన్ని కనుక వెనక్కి తీసుకురాకపోతే నేను మీ ఇద్దరిని వదిలిపెట్టినంతే. అరే గుర్రం పోతే పోయిందిలే, పెళ్లి కొడుక్కి బ్రహ్మాండమైన కారు తీసుకుందాం. అదంతా కుదరదు. ఒక్కసారి పెళ్లి కొడుకు గుర్రం మీద ఎక్కి కూర్చున్న తర్వాత పెళ్లి మండపం వరకు ఆ గుర్రం మీదే ఊరేగుతూ వెళ్లాల్సిందే. అంతకంటే మరో మార్గం లేదు. అలా కాదని అతను కారులో ఊరేగుతూ వెళితే శుభకార్యం కాస్త అశుభకార్యం అయిపోతుంది.
అసలు ఈ జన్మకి పెళ్ళే కాదనుకున్న నాకు పెళ్లి జరగబోతుంటే ఈ మోటు వచ్చి నా పెళ్లి పెటాకులు చేశాడు. నేను ఈ మోటుని వదిలిపెట్టను. పెద్దనయ్య నన్ను క్షమించు. వెంటనే వెళ్ళి ఆ గుర్రాన్ని వెనక్కి తీసుకొస్తాం. చప్పుడు చేయకుండా వెనక నుంచి వెళ్ళి దాన్ని పట్టేసుకుందాం. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకెక్కడి నుంచి? నా కడుపులోంచి. పిచ్చ ఆకలిగా ఉంది పతులు. ఆ గుర్రం హాయిగా గడ్డి మేస్తోంది. మనకి ఒక్క సమోసా కూడా ఉండదా? నోరు మూసుకుని పద, లేదంటే డాక్టర్ జట్కా మనల్ని మింగేస్తాడు. ఇప్పుడు గుర్రం నవ్వినట్టు వినిపించింది కదా? మాట్లాడకుండా రాయా. గుర్రం ఎక్కడన్నా నవ్వుతుందా? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఇలా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా గుర్రాన్ని పట్టుకోలేం. నన్ను ఏం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సర్జీ. ఇప్పుడు బలాన్ని ఉపయోగించి కాదు, బుద్ధిని ఉపయోగించి పని చేయాలి. పద, ముందు మనం ఆ మామిడి చెట్టు ఎక్కుదాం. అలాగే కనీసం చెట్టుకి మామిడికాయలు తిందాం. మనం మామిడికాయలు తినడానికి ఏమి వెళ్ళడం లేదు, గుర్రాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం. గుర్రం చెట్టు ఎక్కినప్పుడు దాన్ని మనం ఈజీగా పట్టేసుకోవచ్చు. కానీ ఆ గుర్రాన్ని చెట్టు మీదకి రప్పించడం ఎలా? నా వెనకాలరా. కాపాడండి! ఎవరైనా కాపాడండి! గుర్రవన్నయ్య, తీసుకెళ్లాల్సింది మమ్మల్ని కాదు, పెళ్లి కొడుకుని. మేమిద్దరం పెళ్లి కొడుకులం కాదు. ఆగు! ఎవరైనా రండి, కాపాడండి! 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 అయ్యమ్మా, ఆగు ఆగు ఆగు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు. చెంగంగారు, మీ తల ఏమైపోయింది? చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నేను ఆ గుర్రాన్ని వదిలిపెట్టను. వదలను. ఆగు. లగైతో నా 20 ఏళ్ల అనుభవంలో మొదటిసారిగా రిక్షా తొక్కుతున్నాను. నాయనా, రిక్షాని కాస్త త్వరగా నడిపించు. త్వరగా. పెళ్లి ముహూర్తం కాస్త దాటిపోయేలా ఉంది. సాధ్యమైనంత త్వరగా మీ స్నేహితులు ఆ గుర్రాన్ని వెతికి తీసుకొస్తేనే మంచిది. నా రోగుల మీద ఒట్టే చెప్తున్నా, ఈ ఒకే ఒక్కసారికి నా పెళ్లి జరగనివ్వండి. ఆ తర్వాత మోటు పతుల సంగతి తెలుస్తాను. నువ్వు త్వరగా పద గసిటే. ఇది నా పెళ్లి సమస్య. లగైతో మోటో, నువ్వు మమ్మల్ని అందరినీ ఇరికించేసావు కదా. సంబడి కాపాడండి. ఏ గుర్రం, ఆగు. అన్నయ్య, గుర్రవన్నయ్య, కాస్త ఆగు. కూసంతసేపు నా ఫ్రెండ్ పెళ్ళయ్యే వరకు ఆగు. ఆ తర్వాత ఏడకన్నా పో. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. హిందుస్థాన్ మీద ఓటు, భారత మాత మీద ఓటు. అయ్యమ్మా, చెంగంగారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? త్వరగా బయటకు రండి. అరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారే బాబు? మమ్మల్ని క్షమించన్నయ్యా, పైనుంచి చూడపడ్డాం, కిందకి పోవాలా? కింద కాదు, పైకి పోవాలా? అరే ఆపండియా, ఎవరైనా ఆపండి, కాపాడండి. ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెట్టేస్తున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశాను? గుర్రం గారు, మమ్మల్ని క్షమించండి. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి.
సమోసా నన్ను చాలా టార్చర్ పెట్టావు, ఇంతకింత పగ తెచ్చుకుంటాను. శబాష్ మోటు, ఎలాగైనా సరే దాన్ని లొంగ తీసుకో. గుర్రం గాడిదైనా సరే నా పెళ్లి జరగాలంతే. మోటు వెరీ గుడ్, నువ్వు అక్కడ వేయగలవు. ఇదిగో పెద్దనాయ్, నీ గుర్రం రెడీ, వచ్చి కూర్చో. నువ్వు సూపర్ మోటు. గుర్రం అన్నయ్య, ఇప్పుడు నీ మీదకి స్వారీ చేయబోతున్నాడే ఈయనే పెళ్లి కొడుకో. ఈయన కోసమే నిన్ను వెంటాడి పట్టుకోవాల్సి వచ్చింది. తప్పులుంటే మన్నించు, తప్పనిసరిగా పెళ్లి కొడుకుని తీసుకువెళ్ళు. కాపాడండి.